உங்களோட மனசு ரொம்ப சென்சிட்டிவ். அது ஹர்ட் ஆச்சுன்னா ரொம்ப துடிக்கும். ఉన్నావా? ఉన్నాను. కమాన్. ఆగండి. ఎవడరా నువ్వు? రాఘవులు ఇటు. నీ గౌరవజనం ఏంట్రా? మీరు చెప్పినట్టే చేయాలంటే ఇద్దరు సర్వెంట్స్ని పెట్టుకోండి. మాకు స్పెషల్ ట్రెండ్ ఉంది ఇక్కడ. ఓ రా. మీరేంట్రా, మీకు స్పెషల్గా చెప్పాలా? ఆగండి. ఎవరు కావాలండి మీకు? నేను నీలాంటి చెంచగాళ్ళతో మాట్లాడను రా. మీ రాజుగారిని పిలు. ఎలా ఈ సోఫాలు ఏంట్రా మూలన వేసుకున్నారు? నువ్వు పడ్డావేంట్రా? కండువా నా కాలికి వేసారండి మీరు. కుర్చీ కాలికి నీ కాలడ్డం ఎందుకు పెట్టావురా డఫా? వెళ్ళి మర్దనా చేయించుకో. అరే చైర్ తీసుకురండి ఇటు. వెళ్ళిపోండి. ఏంట్రా? ఎవరు పెద్ద ఆయన? రాఘవులు ఎందుకురా నీకంత కావరం? బలవంతంగా పనులు చేయించుకుంటే బిహేవియర్ ఇలాగే ఉంటది. ఎవరు మీరు? అరే రాజుగారికి ఒక స్టూల్ వేయండిరా. చెప్పండి. అలాగేనయ్యా. వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పండి. బంగారు రాసి తెలుసా? నా కొడుకయ్యా, తమ్ముడి కొడుకు. పోయాడు కదూ? 30 ఏళ్ళు అయింది. ఎలా పోయాడు? యాక్సిడెంట్, లారీ గుద్దేసింది. కాదు మర్డర్ అని చెప్పరా? చెప్తాను ఉండవా? తొందరగా చెప్పు. అది కాదు ఇదని చెప్పు. చెప్పడానికే కదా వచ్చింది. ఏమైంది? ఏం లేదు సార్, మాలాంటి దైవాంశ సంభూతులు మధ్య మధ్యలో ఇలా పిచ్చపిచ్చగా అవుతుంటారు. ఏదో అంటున్నారు. యాక్సిడెంట్ కాదు, మరి మర్డర్. బంగారు రాజుని మర్డర్ చేశారు. మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. చూసావా, ముసలోడు గెంగరాలు తిరుగుతున్నాడు. మీరు బంగారు రాజుని గుర్తుపట్టగలరా? ఓ ఎస్, డెఫినెట్. అయితే మీరు ఒకసారి నాతో రండి. పదండి. ఆ బంగారు రాజేనా? నేనేం చెప్పరా? చెప్తా ఉండవు. ఓ కంగారు పెట్టేస్తావు. చెప్తాం కదా. ఏమైంది? ఓ ఆయనేనా? అతగాడే. సరిగా చూడండి గురుగారు. సరిగ్గా చూసేదే ఉందయ్యా బాబు. వీడికిలా తలుపు దగ్గర ఉండరా. ఎవడొచ్చాడు? తనాయిలో వచ్చాడు. రేయ్ నువ్వు మాయగాడు అని పెద్దనాన్నకు కూడా తెలిసిపోయింది. అతి నాయలా. చెయ్యి. ఇదేం ఫ్యామిలీ ఎఫెక్షన్ రా నాయన. రేయ్ సంపత్ని వీరబాబుని వెంటనే రమ్మనంట్రా. తాతతో ఏ వాక్యావో చెప్పు. బంగారు రాజుది మర్డర్ అన్నావు. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారండి? ఏం చెప్పమంటారండి? అప్పుడప్పుడు ఆత్మలు నాతో మాట్లాడుతుంటాయి. ఆత్మలా? అవునయ్యా, ఊర్లో అంతా అదే చెప్పుకుంటున్నారు. అబ్బా, నాకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చూసారా? ఆత్మలేంట్రా? ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావు? వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. చెప్పవయ్యా బాబు. కావాలంటే టెస్ట్ చేసుకోమని చెప్పు. కావాలంటే నన్ను టెస్ట్ చేసుకోండి సార్. ఎలా? ఎలా 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 అంటున్నాడు? నీ కంటికి కనపడకుండా ఏదైనా చేసుకోమను. నువ్వు చెప్తానని చెప్పు. నాకు కనపడకుండా ఎవడు ఏమైనా చేసుకోమనండి. నేను ఇక్కడ ఉండే చెప్పేస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓకే, స్టార్ట్. రే తేడా వస్తే చస్తావురా. తెలుసు. ఏం చేస్తున్నారు వాళ్ళంతా లోపల? డాన్సులు ఎత్తున్నారు. ఏం డాన్సు? ఏదో బంగారు కోడి పెట్టంట. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప.
అదో కాదో కనుక్కోండి. ఏయ్! ఏం చేశారా లోపల? డాన్స్ చేసామయ్యా. ఏ పాటకి? బంగారు కోడి పెట్టయ్యా. ఇంకేదైనా చెయ్యండి రా. పదండ్రా. రేయ్ అదేదో లుంగి డాన్స్ అంట. ఓ సరే, నేను చూసుకుంటాలే. జోకర్ తాత అక్కడే కొడతా. దించు. ఏయ్! ఇప్పుడు ఏం చేశారా? లుంగి డాన్స్ చేశాం సార్. నేను నమ్ముతా మీలో ఏదో శక్తి ఉంది. ఏ మిస్టర్, హలో, చైర్ వద్దు, చైర్ తీసుకురా. ఆత్మలంటే వాడిని నమ్ముతావేం తాత? రా. చిన్నప్పటి నుంచి నీ దగ్గర చాలా విషయాలు దాచాన్రా. అప్పుడు నువ్వు చిన్న పిల్లాడు అని చెప్పలేదు. ఆ తర్వాత చెప్పే అవసరం రాలేదు. ఏంటి తాత చెప్పండి. మీ నాన్న చావు గురించి, దాని వెనకున్న కథ గురించి.